ఇవి చికెన్ సాసేజ్ అనమాట, చికెన్ అండ్ పెప్పర్ హర్బ్ సాసేజెస్. ఇలా నీట్గా ఇలాగే ఉంటాయి అనమాట. మరి ఏమన్నాడంటే ఈజీ టు కుక్, మైక్రోవేవబుల్ అంటే మైక్రోవేవ్లో జస్ట్ వేడి చేసుకోవాలేమో, మొత్తం కుక్ చేసే ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇవన్నీ ఇలాగే డైరెక్ట్గా తింటా. ఏమైంది? You have to microwave it. I have to microwave. It's already cooked. No, it's not. It's frozen now. Okay, I should not eat like this. No, you have to fry it, then put the pepper, then you have to put mozzarella cheese, then eat it. అదే తినాలా, ఇలా తినకూడదా? కానీ మరి ఇలా రాసాడు కదమ్మా, చూడిగో ఈజీ టు కుక్, మైక్రోవేవబుల్, ఇట్స్ ఆల్రెడీ కుక్డ్. Rama, you're not even educated. అరే ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ డిడ్ మై MBA ఫైనాన్స్. ఐ లీడ్ దిస్ ఆల్సో. చికెన్ నగెట్స్ రెడీ టు ఈట్. ఇవి కూడా రెడీగా ఉన్నాయి మైరా, నేను హాయిగా తినేస్తాను. See, deep fry. వాట్ ఎవర్ వి ఈట్ ఇట్ గో టు ద టమ్మీ ఓన్లీ. ఈ రెండు నేను తెచ్చుకున్నాను అనమాట. ఏమో మా పాప అంటుంది ఆయిల్లో హీట్ చేయాలి, ఫ్రై చేయాలి తోటకూర అని. నాకు ఏమనిపిస్తుంది అంటే చికెన్ సాసేజెస్ మొత్తం అలాగే తింటా, ఏమవుతుందో చూస్తా.